ప్రోటీన్ అండ్ మోర్ హోటళ్లకు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ అవటం వల్ల కాప్రా, మల్కాజ్గిరి ప్రాంతాలకు చెందిన సుమారు 8 మంది అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసినట్లు కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ ఫుడ్ సెక్యూరిటీ అధికారి పవన్ తెలిపారు. హోటల్లో వాడుతున్న ఆయిల్, గుడ్లను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించామని, 2 వారాల్లో టెస్ట్ రిపోర్టు వస్తాయని, వాటి ఆధారంగా హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాప్రాలో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ మోర్ ఏస్రావు నగర్ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ పైన ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ కన్జ్యూమ్ చేసినటువంటి షవర్మా తిని స్టమక్ అప్సెట్ అయ్యి గ్యాస్ట్రైటిస్ అయిందని చెప్పేసి అడ్మిట్ అయ్యారు. ఏడిఆర్ హాస్పిటల్స్లో ఒక 4, మళ్ళీ సన్రైజ్ హాస్పిటల్లో ఒక 4 అడ్మిట్ అయ్యారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మార్నింగ్ మేము ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళ ఎఫ్డిఓ ప్రజెన్స్లో మేము వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అబ్జర్వేషన్స్ నోట్ చేసుకున్నాము. అండ్ అట్ సేమ్ టైం 2 శాంపుల్స్ ఏవైతే మనం రా మెటీరియల్స్ వాడుతున్నామో షవర్మా ప్రిపరేషన్ అండ్ మైనస్ ప్రిపరేషన్లో ఎగ్స్ అండ్ ఆయిల్ 2 కూడా ల్యాబ్కి టెస్టింగ్ పంపిస్తున్నాం యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. దీని తర్వాత మేము కంప్లైనెంట్స్ దగ్గర కూడా వెళ్ళాము, హాస్పిటల్ విజిట్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాము. సో డాక్టర్ డయాగ్నోసిస్ రాశారు, దాంట్లో అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ డ్యూ టు ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని కూడా ఇమ్మీడియట్గా మేము ఏంటంటే లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాము విత్ పర్మిషన్ ఫ్రమ్ సీనియర్ అఫీషియల్స్. లైసెన్స్ సస్పెండ్ చేసి ఆపరేషన్ స్టాప్ చేస్తున్నాము. ఈ అబ్జర్వేషన్ బేస్ చేసుకొని ఫర్దర్గా ఒక షోకాస్ నోటీస్ ఇస్తారు డెసిగ్నేటెడ్ ఆఫీసర్ గారు. అండ్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసి ఒక 1 వీక్ 2 వీక్స్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. అదేమైనా వయలేషన్స్ ఉంటే కనుక దాని ప్రకారం కూడా చట్ట ప్రకారం మేము ఫర్దర్గా పెనాల్టీ యాక్షన్. సో దానివల్ల హీట్ ట్రీట్మెంట్ ఒకసారి మైనస్ ప్రిపేర్ చేసిన తర్వాత హీట్ ట్రీట్మెంట్ అన్నది ఉండదు. సో అక్కడ బ్యాక్టీరియా చచ్చిపోయే ఛాన్సెస్ ఏమీ లేవు. సో మోస్ట్లీ ఇట్లా ఐసోలేటెడ్ కేసెస్ వస్తున్నాయండి. అక్కడక్కడ ఎక్కడైనా బ్యాచ్ తయారు చేసేటప్పుడు చిన్న మిస్టేక్ జరగడము, అనుకోకుండా చూసుకోకుండా జరిగిపోవడము, అట్లా షెల్స్ ఫ్రాగ్మెంట్స్ ఎప్పుడైతే పడిపోతాయో ఆ పడిపోయిన టైంలో ఈ ఇష్యూస్ వస్తున్నాయండి. సో ఇది ఫుడ్